ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? ఈ లోకములోని ఒక వ్యక్తి ఒక పని కొరకు ఎన్నిక చేయబడాలి అంటే అతని యొక్క అర్హతను, అతను కలిగి ఉన్న స్థితిని, అతను కలిగి ఉన్న జ్ఞానాన్ని, అతను కలిగి ఉన్న నైపుణ్యతను చూసి ఒక వ్యక్తిని ఒక పని కొరకు ఎన్నుకుంటారు. దేవాతి దేవుడు తన పని కొరకు ఎటువంటి వారిని ఎన్నుకుంటాడు? దేవుని పని చేయటానికి ఎవరు ఎన్నిక చేయబడిన వారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే, పరిశుద్ధ గ్రంథములోని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం నుండి మనం చదవగలిగినట్లయితే అక్కడ చక్కటి మాటలు రాయబడి ఉన్నవి. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో దేవుడు చక్కగా స్పష్టంగా వాక్యము ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనము నుండి మనము చదువుదాము. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకై ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు ఈ లోకములోని ఎటువంటి వారిని ఏర్పరచుకున్నాడో బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఏమని అంటే, ఏ శరీరము కూడా దేవుని ఎదుట అతిశయపడకుండా, అంటే దీన్ని బట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని మనకి అతిశయ కారణం లేకుండా, దేవుడు మనల్ని బట్టి మనల్ని ఎన్నుకోలేదు, కానీ తనను బట్టే దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా రాయబడి ఉన్నదో. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానుల్ని సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. బలవంతులని సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకున్నాడంట. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని ప్రభు ఏర్పరచుకున్నాడు అని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు అంటే ఆయన బలహీనులను ఏర్పరచుకునే దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథములోని న్యాయాధిపతుల గ్రంథములు మనం చూసినట్లయితే, న్యాయాధిపతులు ఏలుతున్న దినాలలోని ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున దేవుడు వారిని 7 ఏండ్లు వాళ్ళని మిద్యానీయులకు అప్పగించి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథములోని 6వ అధ్యాయము మొదటి వచనము నుండి చూసినట్లయితే, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించి ఉన్నాడు. ఈ మిద్యానీయులు వచ్చేసేసి ఇశ్రాయేలీల పంటనంతటి కూడా, ఇశ్రాయేలు కలిగినంతా కూడా దోచుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ మిద్యానీయులు ఈ ఇశ్రాయేలీల మీద ఆధిపత్యం చలాయిస్తూ ఉన్న దినాలు అవి. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనందున మిద్యానీయుల కింద బానిసలుగా బ్రతుకుతున్న దినాలు అవి. మిద్యానీయుల భయము ఇశ్రాయేలీలు వెంటాడుతున్న దినాలు అవి. ఆ దినములలోని మనము చూడగలిగినట్లయితే, ఆ దినములలో యెహోవా దూత అభిజ్రేయుడైన యావాషునకు కలిగిన ఒఫ్రాములోని మస్తకి వృక్షము కింద గిద్యోను ఏం చేస్తున్నాడు అంటే గోధుమలు గొల్లగించుకుంటూ ఉన్నాడు. అయితే ఈ గిద్యోను భయముతోటి తనకు కలిగిన పంట, గోధుమ పంటలోని కొన్ని ఆ మస్తకి వృక్షము కింద తీసుకొని వచ్చి ఆ గోధుమలు గిల్లగించుకుంటాడు. ఎందుకంటే అప్పటికే మిద్యానీయులు ఇశ్రాయేలు పంటనంతా దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ యొక్క భయముతోటి ఈ యొక్క గిద్యోను ఏం చేస్తున్నాడు అంటే మిద్యానీయులకు కంటపడకుండా దాగుకొని తన పంట కొంత అతడు భద్రపరుచుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలోని అతని దగ్గరికి ఎవరు వచ్చారంటే
యెహోవా దూత వచ్చి ఉన్నది. యెహోవా దూత వచ్చి ఇప్పుడు ఆ గిద్యోనుతోటి మాట్లాడుతున్న సంభాషణ మనకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను దగ్గరకు వచ్చేసి ఏమని అంటుందంటే, ఆ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అంటుంది. చూడండి, గిద్యోనును చూసి ఆ యెహోవా దూత ఏమని మాట్లాడుతూ ఉన్నదంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటూ ఉన్నది. గిద్యోను ఏమైనా బలాఢ్యుడా? గిద్యోను ఏమైనా మరి మిద్యానీయులు ఎదిరించి నిలబడినవాడా? తన బలమైన దేహం కలిగినవాడా అంటే కాదు. మిద్యానీయులకు భయపడి, ఎక్కడ మిద్యానీయులు తన కలిగిన ఆ కొంత పంట కూడా తీసుకుంటారు ఏమని చెప్పి అతడు భయముతోటి ఆ మిద్యానీయులు కంటపడకుండా అతడు ఆ గోధుమలు గొల్లగించుకుంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ పిరికి వాని దగ్గరకు వచ్చేసి, ఆ బలహీనుడి దగ్గరకు వచ్చేసి యెహోవా దూత అంటున్న మాట ఏంటంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటా ఉన్నది. గిద్యోను కూడా ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు, పిలిచింది నన్నేనా అని చెప్పేసి. ఎందుకంటే గిద్యోను ఉన్న పరిస్థితులు అటువంటివి, గిద్యోను నిలబడిన పరిస్థితులు అటువంటివి. అప్పుడు గిద్యోను తోటి దేవుడు ధైర్యం కలిగించే మాట మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు దేశంలో గిద్యోను కంటే బలవంతులు, గిద్యోను కంటే మంచి దేహపుష్టి కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. కానీ బలహీనుడైన గిద్యోను దగ్గరకు వచ్చేసి దేవుడు ధైర్యపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులను ఏర్పరచుకునే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు గిద్యోనుని బట్టి గిద్యోని ఏర్పరచుకోలేదు, కానీ దేవుడు తనని బట్టి గిద్యోని ఏర్పరచుకున్నాడు. గిద్యోని పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది, ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉన్నది. ఇప్పుడు చూసినట్లయితే గిద్యోను ఎన్నిక చేయబడిన వంశముల వాడు కాదు. అతడు ఎన్నిక లేని మనుష్య గోత్రము నుండి వచ్చినవాడు. గిద్యోను అంటాడు, నేను ఎన్నిక లేని గోత్రముకు చెందినవాడినే, నేను జ్యేష్ఠుడను కూడా కాదు, ప్రథమమైన వాడిని కూడా కాదే, నేను కనిష్ఠుడినే అన్నప్పుడు దేవుడు నీ గోత్రాన్ని చూడటం లేదు, దేవుడు నీ యొక్క స్థాయిని చూడటం లేదు. దేవుడు తన ప్రణాళిక నీ పట్ల ఉంచి ఉన్నాడు కాబట్టి ఆయన్ని నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు గిద్యోను ఎన్నిక చేయబడిన గోత్రాన్ని చెందినవాడని చెప్పి దేవుడు ఎన్నుకోలేదు. ఆనాడు గిద్యోను ఎన్నిక చేయబడిన జ్యేష్ఠుడని చెప్పేసి దేవుడు ఎన్నుకోలేదు. ఆనాడు గిద్యోను బలవంతుడని చెప్పేసి దేవుడు ఎన్నుకోలేదు. కానీ గిద్యోను పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. దేవుడు గిద్యోను నిలబెట్టుకొని మిద్యానీయులను జయించాలి అనుకున్నాడు. ఈరోజు దేవుని బిడలారా, నువ్వెవరైనా సరే, ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నావా? నీ సొంత వారే నిన్ను ఎన్నిక చేయని వ్యక్తిగా చూస్తున్నారా? నీ సొంత ప్రజల మధ్య నువ్వు దూషించబడతా ఉన్నావా? నీ సొంత ప్రజల మధ్య నువ్వు అవమానపరచబడతా ఉన్నావా? నీ సొంత వారే నిన్ను హేళన చేస్తా ఉన్నారా? నువ్వు ఒక బలహీనుడివి, నువ్వేమి చేయలేవని చెప్పేసి నిన్ను తృణీకరిస్తున్నారా? ఆనాడు గిద్యోని ఎన్నుకున్న దేవుడే ఈనాడు నిన్ను కూడా ఎన్నుకొని ఉన్నాడు. ఆనాడు గిద్యోనిని పిలిచిన దేవుడే ఈనాడు నిన్ను కూడా పిలిచున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు ఏమని, ఏ శరీరియో కూడా దేవుని ఎదుట అతిశయపడకుండా జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి దేవుడు లోకములో నుండి వెర్రివారిని ఏర్పరచుకున్నాడంట. బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులను ఏర్పరచుకున్నాడంట. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని ప్రభు ఏర్పరచుకున్నాడు. ఈరోజు దేవుడు బలహీనుడైన నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి కావాల్సింది నీ బలము కాదు. నువ్వు బలహీనమైన స్థితులలోని నువ్వు దేవుని చిత్తానికి లోపడగలిగినట్లయితే దేవుడు తన బలం ఇచ్చి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు నీ సొంత వాళ్ళని నేను బలహీనంగా చూస్తూ ఉన్నారా? భయపడబోకు, బాధపడబోకు. నీ హస్తాన్ని నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే ఆనాడు గిద్యోని నిలబెట్టుకొని 300 మందితోటి మిడతల దండు వలె ఉన్న మిద్యానీయులను దేవుడు ఎలా ఓడించాడో అలాగే ఈనాడు నిన్ను నిలబెట్టుకొని ఆయన సాతాను సామ్రాజ్యాలను కూల్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి, దేవుని కొరకు నిలబడండి,
దేవుడు బలహీనులైన నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. దేవునికి నువ్వు కావాలి. ఈ అంత్య దినాలు, ఈ చివరి రోజులలో దేవుని కొరకు నువ్వు నిలబడగలిగినట్లయితే దేవుడు నీ ద్వారా తన రాజ్యాన్ని కట్టుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు అట్టి అభిషేకం నీకు ఇచ్చునుగాక. ఆమేన్.